పరిశుద్ధ పరమదివ్య ప్రసాదములకు పరిశుద్ధ పరమదివ్య ప్రసాదములకు హల్లెలూయా హల్లెలూయా చేతులు పైకెత్తి హల్లెలూయా 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 యేసువా వందనము యేసువా స్తోత్రము తండ్రి వందనము తండ్రి స్తోత్రము పరిశుద్ధాత్మ దేవ వందనము పరిశుద్ధాత్మ దేవ స్తోత్రము ప్రియేక దేవ వందనము ప్రియేక దేవ స్తోత్రము హల్లెలూయా 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 నిలబడ్డా నిలబడి కష్టపడి స్తుతి చేసుకుందాం. ప్రేమించిన అధికముగా ప్రభుని స్తుతి చేస్తాం. ప్రభుని మాత్రమే ప్రేమించాలి. We should love only the Lord Jesus Christ. We should never give the first love to anyone else in this world. ప్రభుని మాత్రమే మొదటి ప్రేమతో ప్రేమించాలి. అలా ప్రేమించినప్పుడు మన దీవెనకరంగా మారిపోతాం. తప్పదు.
Hallelujah. 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 Whenever we say hallelujah, we don't lift up little hand. You must lift up straight. You must touch the heavens. When you touch the heavens, the devil will flee away from you. Praise the Lord. Hallelujah చెప్పినప్పుడు చేయి పట్టేస్తాను ఎప్పుడైనా అలా ఎత్తి ఉన్నప్పుడు సైతాను భయపడతాడంట. మన చేతులు చప్పలు కొడుతున్న వాడు పలికిపోతాడంట. వాడు ఉండలేకపోతాడు. మనం ఆ ప్రభుత్వ శుద్ధిస్తూ చప్పలు కొడతా ఉంటే వాడు వణికిపోయి ఏం చదువు దిక్కు తోచగా పారిపోతాడంట. హల్లెలూయా. 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 చెప్పండి ఒకసారి. Nowadays, many of us are in the bondages of sin, bondage of sickness, bondage of the court, bondage of the jail, prison. Many of us, one way or the other, ఏదో ఒక బంధకంలో మనం ఉన్నాం. అందుకే in the name of Jesus we have the victory. ఆ పాట పాడాలి. యేసునామములో విడుదల మనకు కలగాలి. ఈరోజు ఆ పాట పాడుతూ ఉన్నాడు. ఎలాంటి బంధకం అనుకున్నా సరే యేసయ్య నిర్మూలించబోతూ ఉన్నాడు. ఆర్థిక బంధకం, ధన బంధకం, మనీ bondage we have so many of us. So much of so we are not able to survive alone without what you get with the jobs, the money, the salary. But it's all bondages. So we need to be delivered from the let us sing in the name of Jesus louder and plead the sins of the bondages that we keep from all the world. Victory, hallelujah, in the name of Jesus.
just close our eyes for a while. Experience the Jesus who is standing in front of you. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఎక్కడ నిలబడి ఉన్నావు. He is so merciful towards us. Even though we are sinners, He wants to enter into our hearts daily. He wants us to make Him to be present 24/7. ప్రభు మనం ఎలాంటి పాపులమైన హృదయంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకో. నీ కుటుంబం ప్రభుకి సమర్పణి సరళలో నీ కుటుంబ సమస్యలు ప్రభుకి సమర్పణ చేస్తాను. ఎంతో మంది మనం ప్రార్థన అడిగి ఉన్నారు. వారందరికీ ప్రభుకి సమర్పణ చేస్తాం. ఎంతో మంది వృద్ధులు వేదనతో ఉంటూ ఉన్నారు. వారి ప్రభుకి సమర్పణ చేస్తాం. ఎంతో మంది యవ్వనస్తులు తమ జీవితంలో ప్రభు వంకకు నిలబడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వారందరినీ సమర్పణ చేస్తాము. ఎంతో చిన్న పిల్లలు జైల్లో బ్రతుకుతా ఉన్నారు. పసికూలలు తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల జైల్లో ఉంటూ ఉన్నారు. సమర్పణ చేస్తాం. ప్రభు కృప కరుణ ఆ బిడ్డలపై కృపనింప చేయమని, వారి జీవితాలు మార్చి బిడ్డలపై చేయమని ప్రార్థన చేస్తాం. ఎంతో మంది కన్నీటితో వేదన పడుతూ ఉన్నారు. ఆ జైలు గోడల మధ్యలో నలిగిపోతూ ఉన్నారు. ప్రభు వారికి విడుదల కలిగించుకున్నారు. ప్రభు యేసు నామములో విడుదల కలుగునుగాక. In the name of Jesus, let every miracle for their children. Let every child who is in the jail, let them come out of the innocence of their heart. Thank you, Lord. సమర్పణ చేయి. ఎంతో ఆనందంగా వేదన పడుతూ ఉన్నారు. ఎంతో వారి జీవితంలో రోధిస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు వేదనకి చూడలేక ఆ బిడ్డలు వేదన పడుతూ ఉన్నారు. సమర్పణ చేస్తాను. ప్రభు మన ప్రార్థన వింటున్నాడు. వేదవద్దు దేవుడు మన మధ్యలో ఉన్న ప్రభు ప్రార్థన ఆ ప్రభు చేరుతూ ఉంది. ప్రభు వారికి గొప్ప విడుదల అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడి కార్యాలను చూడబోతూ ఉన్నారు. దేవుడి శక్తులను దాచబోతూ ఉన్నారు. దేవుడి యొక్క అద్భుతాలను చూడబోతూ ఉన్నారు. సాక్షి నిలబడబోతూ ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ. ప్రార్థిస్తున్న మనసు ఎలాంటి ఉద్దేశంతో ఉపయోగించబోతున్నారు. నాకు ఎన్ని ఇంటెన్షన్ ఇయ్యా God is giving the answer. Thank the Lord.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కూర్చోండి. ఈ సీక్రెట్ బైబిల్లో ఒక ఉదంతం ఉంది. యెహోషాపాతు యూదా రాజు. యూదా రాజు వెళ్ళి 3 రాజులు సైన్యంలో యుద్ధానికి వస్తారు. యూదా సైన్యం చిన్నది, కొద్ది మంది ఉన్నారు. రాజుకు వార్త వెళ్ళగానే భయపడిపోతాడు. అమ్మో ఎలా అనేసి. కానీ వెంటనే దేవుడి సన్నిధికి వెళ్ళాడు. మనం గుర్తించాలి, ఆ సైన్యము బలమైన సైన్యం వస్తున్నప్పుడు ఈ రాజు దేవుడి సన్నిధికి వెళ్ళి, దేవుడా ఇలా అవుతా ఉంది, నేను చిన్న సైన్యం, మరి మా ఈ సైన్యం నీ చేతిలో సమర్పణ చేస్తూ ఉన్నా, నీ ఇష్టముగా జరగని ప్రభువా అని ఒక లేఖ రాసి దేవుడి సన్నిధిలో పెట్టాడు. మన జీవితంలో కొన్నిసార్లు గట్టు సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు భయంకర సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు మన జీవితము ఇక అయిపోయింది అనుకున్న విధంగా సమస్యలు వస్తాయి. అట్టి పరిస్థితుల్లో ఏం చేయాలో ఈ ఉదంతం నేర్పుతూ ఉంది. అలాంటి స్థితిలో మొదట ఏం చేయాలి, ఏం చేస్తామని తెలుసా? నా దగ్గరికి వచ్చి దరిద్రం నా మీద పడింది, ఎందుకు అవుతావు, ఏంటి నాకు అని చాలా మంది గొలుగుతారు, సంగుతారు. ఎప్పుడు అలా చేయకూడదు. ఒక సమస్య వచ్చినప్పుడు మనం దేవుడి సన్నిధికి వెళ్ళాలి. దేవుడి దగ్గర మోకాల మీద పడి ఆ ప్రభుకి తెలియచేయాలి, ప్రభువా నాకు ఈ సమస్య వచ్చిందయ్యా, ఏం చేయమంటావు, నాకేం ఎవరు దిక్కు లేదు, నువ్వే నాకు దిక్కయ్యా, నీవైనా చూడాలి ప్రభువా, నీవే నాకు శరణ్యం ప్రభువా అనేసి మనం ప్రార్థన చేయాలి. అది మొదటి స్టెప్. ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో యెహోషాపాతు రాజు నేర్పుతా ఉన్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు మొదట దేవుడికి దాన్ని చెప్పాలి, ప్రభువా ఈ సమస్య ఇలా వచ్చింది అని. ఉదాహరణకి ఏదో ఒక సమస్య వచ్చిందనుకున్నాను. ఒక దగ్గర ఒక ఊరు ఇంట్లో వాళ్ళ ఒక అమ్మాయికి చాలా భయంకరంగా సైతాను బంధకములు ఉంది. వాళ్ళింటికి వెళ్ళి ప్రార్థన చేస్తామని అన్నప్పుడు ఆ సైతాను ఆవరించిన అమ్మాయి ఎగిరి గంతులు వేస్తూ నవ్వుతూ అట్టహాసం చేస్తాము. ఏమి చేయాలో పాల్గొవాలి. ఆ తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి, అమ్మా మీరు రండి, మొదట మన సమస్య ప్రభువు తెలియజేస్తాం. మన ప్రభుకు తెలుసు. గుడ్డివాడు ప్రభు దగ్గర కూర్చోడు, తెలుసు కదా, అయ్యా గుడ్డ పట్టుకొని అన్నారు, తెలుసుగా ప్రభు గుడ్డివాడని. ఏం కావాలని అడుగుతామని వేసుకోడు. అడిగాడు కదా, నీకేం చేయమంటావు అడిగాడు. వాట్ డూ యు వాంట్ ఫ్రమ్ మీ అని అడిగాడు. ఎందుకు తెలుసు కదా ప్రభుకి. కానీ ప్రభు ఏంటంటే మనం చెప్పాలి, మనం వివరించాలి. ఆ కుటుంబంలో తల్లిదండ్రులతో కలిసి మొదట అమ్మ టెన్షన్ పడతానికి ముందు ప్రారంభం చేస్తాం. ముందు జపమాల పట్టుకొని ఆ తల్లికి మాట్లాడదా, ఆ ప్రభుకి మాట్లాడదా తెలియచేస్తాం. ప్రభువా ఆ సమస్య ఇలా ఉందయ్యా, మరి ఏం చేయమంటావు. ఒక ఐడియా, మనకి ఒక ఐడియాస్ తప్పడం దొరకవు కదా. ప్రార్థన చేస్తే ప్రభు ఐడియా ఇస్తాడు, ప్రభు ఒక తలపు పెడతాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించినప్పుడు దాన్ని మనం పాల్గొంటే విషయం వచ్చేస్తాం. సో అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాం, జపమాల జపిస్తా ఉన్నాం. ప్రభుత్వంగానే సడన్గా పరిశుద్ధాత్మలో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఆ అమ్మాయి ఎక్కడికి తిరుగుతా ఉందో ఆ గదిలో ఉన్న మంచం దగ్గరికి వెళ్ళి ఆ దిండు మీద దిండు తిన్న అమ్మాయి చూడకుండా బైబిల్ని పెట్టు అని ప్రేరణ కలిగింది. సరే అనుకున్నాం, ప్రార్థన చేసేసాం. తర్వాత ఆ అమ్మకి పిలిచి, అమ్మ పిలిచిన రహస్యంగా చెప్పాను, జాగ్రత్తగా నేను అమ్మాయి చూడకుండా ఉన్నప్పుడు చీకటి అయ్యే సమయానికి బయటకు తీసుకుని ఆ ఎక్కడ మనసు ఉంది కదా ఆ దిండు మీద పెట్టేసి అని చెప్పేసి మెసేజ్ వెళ్ళిపోయాను. చీకటి పడతా ఉన్న సమయంలో ఆ తల్లి నిదానంగా ఆ అమ్మాయితో పక్కకు తిరుగుతూ ఉంది. గబగబా వెళ్ళి ఆ దిండు మీద మంచం పెట్టేసి, మంచం పెట్టిన క్షణంలోనే ఆ అమ్మాయి ఆ అమ్మడుకొని పడబడబడా చేసింది. కొడుకొచ్చి మంచం మీద వాలింది. ఆ మంచం మీద తల పెట్టి దేవుని తల పెట్టి పడుతుంది. అంతే, కళ్ళు మూసుకుంది, నిద్రపోయింది. నాకు ఏమీ లేదు. మార్నింగ్ 10 వరకు ఆమె లేవాలి. అమ్మ నీకు అక్కడికి తల్లి వెళ్ళి చూస్తే ఆ బిడ్డ తీర్పు చూపినప్పుడు ఆ తల్లి అంటా ఉంది, ఫాదర్ మా అమ్మాయి
ఎన్నో ఏళ్ళు ఇలా పిచ్చిగా నవ్వుతూ పిచ్చితంగా జీవించింది. కానీ రాత్రి మీరు చెప్పే ఉపాయం వల్ల ఆమె ముఖం లేవగానే వెలుగుగా తెలుస్తా ఉంది. స్వామి ఎంతో వెలుగుగా ఉందని చెప్పి సాక్షి ఎప్పుడైతే మనం మొదట సమస్యను ప్రభు తెలియజేస్తే ఆయన కదా యుద్ధం ఇవ్వాలి. నువ్వు ఏ సమస్య నీకున్నా మొదట చెప్పాలి. నెంబర్ 2, మామూలుగా యుద్ధానికి వెళ్ళినప్పుడు సైన్యం ఏం తీసుకుంటారు? వెపన్స్ తీసుకెళ్తారు. దే టేక్ ఆల్ ద వెపన్స్ అండ్ గో టు ఫైట్. బట్ యెహోషాపాతు రాజు మాత్రం మీరు వెపన్స్ ఒక గొప్ప వెపన్ తీసుకువెళ్ళండి అని ఆ గొప్ప వెపన్ అనేది గాయక బృందం ముందు పెట్టాడు. ఆ సైన్యాన్ని గాయక బృందం ముందు పెట్టి యు సింగ్ ద ప్రైజెస్ టు గాడ్, గాడ్ ఈస్ లవ్, గాడ్ ఈస్ గ్రేట్ అని పాడమని చెప్పాడు. సైనికులు రాజులు కొడుకులు వస్తూ ఉన్నారు. మీరు పాట మొదలు పెట్టారు. ఆయన సైన్యాన్ని నిలబడి చూస్తూ ఉన్నారు. చూడండి ఏం జరుగుతుంది. దేవుడు ఏమన్నాడు? బీ స్టిల్ అండ్ లుక్ అట్ ద వర్క్ ఐ యామ్ డూయింగ్. మీరు నిదానించి ఉండండి, నేను చేసే కార్యక్రమం చూడండి అని నేను పక్షాన్ని యుద్ధం చేస్తానని నేను వాగ్దానం చేశాడు. ఆ రాత్రి అప్పుడు వారంతా శుద్ధి చేస్తా ఉన్నప్పుడు ఆ 3 రాజుల సైన్యాన్ని ఒకరికొకరు చిందరవందర చేసి ఒకరినొకరు చంపుకులను చేసి ఆ రాత్రి ఒక్క రాత్రి దైవదూతలు వచ్చేసి 1,85,000 చంపేసింది. స్తుతి శక్తి అలాంటిది అని చెప్తున్నాను. స్తుతి శక్తి అలాంటిది. ఎలాంటి సమస్య నీవున్నా, నీ బిడ్డవున్నా, నీ కుటుంబమున్నా ఆ సమస్య ఈ రోజు రాత్రి ఇంటికి వెళ్ళాక ప్రభు దగ్గర మొక్కల మీద పడి ఒక గుర్తు చెప్పి, ప్రభువా నా సమస్య ఇది, నా కుటుంబ సమస్య ఇది, నా భర్త నా భార్య వ్యసనం ఇది, ఈ సమస్యతో బాధపడుతా ఉన్నాను, నీకు అర్పిస్తా ఉన్నా, నా పక్షం యుద్ధం చేసేది నీవే. నెట్టబడాలని 14 వాగ్దానం చేశావు, ఎక్సోడస్ 14 వాగ్దానం చేశావు, నీకు సమర్పణ చేస్తూ ఉన్నా అని చెప్పేసి ఒక 1000 సార్లు, 100 సార్లు, 500 సార్లు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ కొత్త చెప్పండి చాలు. అద్భుతం మీరే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనము ప్రత్యేకంగా టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ద ఫీస్ట్ ఆఫ్ ద Sacred Heart of Jesus. Sacred Heart of Jesus గురించి ఎవరు చెప్తా? మాస్టర్ చెప్తా. ఫ్రాన్స్ దేశ మఠకన్య మతసాక్షి మార్గరెట్ మేరీ అలక్వర్ట్, ఈమె ప్రొటెస్టెంటిజం విస్తరిస్తున్న సమయమని 1647 నుంచి 1990 ఏళ్ల కాలంలో జీవించిన ఈమె ఎంతో ఆశ, చిన్నప్పటి నుండి దేవసప్రసాద భక్తి, ఆ ప్రభుని స్తుతించాలి ఆరాధించాలి తపన ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సప్రసాదాన్ని ఆమె ఆశీర్వదించేది. తర్వాత ఆమె కాన్వెంట్లో చేరింది. అమ్మగారు అవుదామన్న ఆలోచనలో ఆమె ఉండిపోయింది. 20వ సంవత్సరం ఆమె ఏజ్ 20 వచ్చినప్పటి నుండి ప్రభు ఆమెకి దర్శనాలు చూపించడం ప్రారంభించారు. 1673 డిసెంబర్ 27 నుండి ప్రభు వరుసగా 6 నెలల పాటు మార్గరెట్ గారికి కనిపించారు. ఆ దర్శనంలో దివ్య హృదయం చూపించారు. ఆ యేసు దివ్య హృదయం చుట్టూరా ముళ్ళ కంప, పైన సిలువ, అగ్ని జ్వాల కదా, ఇవన్నీ దివ్య హృదయంలో మనం చూడగలం. అలాగే మార్గరెట్ మదయ్య గారికి దేవుడు ఇదే యేసు ప్రభు ఆ అద్భుతం చూపించాడు. ఆ అద్భుతమైన హృదయం చూపించాడు. యేసు క్రీస్తు హృదయంలో అగ్ని జ్వాలతో మండుచున్న హృదయం చూసింది. ఆ హృదయం మీద ఒక మొల్ల కిరీటం చూసింది. దానికి ఒక సిలువను చూసింది. 1745లో యేసు మీద భక్తిని 11వ క్లెమెంట్ పాప్ గారు ఓ పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. 1856 ఆగస్టు 23 9వ వచ్చిన పాప్ గారు యేసు మీద భక్తిని ప్రపంచమంతా జరుపుకోవాలని ఆదేశించారు. ఈ మూడు చూద్దాం. మండే హృదయం, యేసు మన పట్ల చూపిన ప్రేమను తెలుసుకొని వారిని తిరిగి యేసుని ప్రేమించడానికి ఆ హృదయం మండుతా ఉంది. యేసు హృదయం మండుతా ఉంది. It is burning. The heart of Jesus is burning of love for you, and He wants us to love Him in return. క్రైస్తవ జీవితం అంతా ఇదే.
ఆ ప్రభు యొక్క ప్రేమ మనలోని మనం ప్రేమించాలి అంతే. మన క్రైస్తవ జీవితం అదే అన్నమాట. నువ్వు యేసుని ప్రేమించు. మామూలుగా ఒకరిని ప్రేమిస్తే ఏం చేస్తాం? ఆ వ్యక్తిని ఆరాధిస్తా, ఆ వ్యక్తిని తలంచుకుంటా, ఆ వ్యక్తి కలవకపోతే బాధపడతా, కలవాలన్న కోరిక కలుగుతా ఉంది. అచ్చం అలాగే యేసుని ప్రేమించాలి. ఆ యేసుక్రీస్తుని ప్రేమిస్తే ఆ యేసుక్రీస్తుతో మన జీవితం ముడిపడి ఉంటే, ఎందువల్ల దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి మనం ప్రేమించాలి. యేసుని ప్రేమించాలంటే ఏం చేయాలో తెలుసా? తోటి వాళ్ళని ప్రేమించాలి. చాలా మంది అంటారు కదా, దేవుడిని ప్రేమిస్తున్నాను, కానీ కనబడని దేవుడిని ప్రేమిస్తా అంటావు, కనిపించే మనిషిని ఎందుకు ప్రేమించావు, ఎందుకు ద్వేషంతో ఉన్నావు అని యోహాను అడుగుతా ఉంటారు. యోహాను గారు అడుగుతూ ఉన్నారు, when you say you love God whom you can't see, why do you hate your brother, sister whom you are seeing? అది మంచిది కాదు అన్నమాట. అగ్ని జ్వాల ఆ యేసు హృదయం మానవుల పట్ల ప్రేమాతో రగులుతూ ఉంది. యేసు హృదయం పట్ల మండుతా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఆ యేసు హృదయం కొరకు మండాలంట. మనమందరము కూడా ఆ యేసు క్రీస్తు యొక్క హృదయం కొరకు మండాలి. ఎప్పుడైతే మనము మండుతామో ఆ వ్యాధి బాధలు మన జీవితంలో మాయమవుతాయి. మన వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, the problem is we are not loving Jesus. We are simply fake Christians. నామకార్థపు క్రైస్తవులు. అంటే మనం ఏదో భక్తి ఉన్నట్టు నటిస్తున్నామే కానీ నిజమైన ప్రేమ మనలో లేదు. ఉన్నా అసలు నిజంగా యేసు కోసం జీవిస్తా ఉన్నావా? ఆ యేసు కొరకు నా యేసు ఇంత చనిపోయాడు, శిలువపై మరణించాడు, నా జీవితం ఆ ప్రభువు ఇచ్చుకోవాలి, ఆ ప్రభువుని ప్రేమించాలన్న ఆశ ఎంతమందిలో ఉంటా ఉంది? Nowadays we are loving the world more than the Creator. We are loving the creatures more than the Creator. So we need to observe and understand. యేసు ప్రేమ గొర్రెలు కాపాడే గొర్రెల వల్ల ఉన్న ప్రజలను చూసినప్పుడు కరిగిపోయి, లాజరు మరణించినప్పుడు గ్రహించింది. ప్రభు తన గొర్రెల వరకు ప్రాణం పెట్టేంతగా ఆయన ప్రేమ ఉంది. అది ప్రేమ, దేవుడి ప్రేమ యేసు హృదయంలో మనకు కనిపిస్తూ ఉంది. మొదల కిరీటం హృదయాన్ని ఎప్పుడు గాయపరుస్తూనే ఉంది. మొదల కిరీటం మానవ కృతజ్ఞత వహించడానికి. అంటే వీఆర్ నాట్ థ్యాంకింగ్ ద లార్డ్ ఫర్ హిస్ లవ్. మన పాప జీవితానికి గుర్తు మొదల కిరీటం. మనలో ఎంతో పాపం ఉంది, ఎన్నో విధాలుగా ఈ లోక పాపములు జీవిస్తూ ఉన్నాం. నిర్లక్ష్యం, స్వార్థం, లోకము, దొంగతనం, వ్యభిచారం, పగ, ఈర్ష్య, ద్వేషం, ఇలాంటి పాపాలతోటి మనం ఉన్నప్పుడు ప్రభు హృదయాన్ని గాయపరుస్తా ఉన్నాం. దివ్య హృదయం కట్టునందుకే ప్రభు చెప్పింది, దేవుడే పని ఏర్పాటు చేసి కనీసం పాప పరిహారం చేయండి. నా హృదయం పట్ల, దివ్య సంప్రసాదం పట్ల మానవులు చేస్తున్న ఈ పాపాల వల్ల నా హృదయం ఎగరపడుతూ ఉంది అని సిలువ నా రక్షణ గుర్తు అని ప్రభు వేలాడుతూ ఆ సైనికుడు పట్టలో పొడిచినప్పుడు మన ప్రతి విషయం కూడా క్రీస్తు ప్రభు వాడు ఒక్కసారి పొడిచాడు. ఆ సిలువ మీద ఎలాంటి వేసి ఒక్కసారి పొడిచాడు. మనం ఎన్నిసార్లు పొడుస్తున్నామో తెలుసా? దుష్ట తలం వస్తే పొడుస్తూ ఉన్నాం, పాపపు ఆలోచన వస్తే పొడుస్తూ ఉన్నాం, అబద్ధమాడుతూ పొడుస్తూ ఉన్నాం. మనం ఏ తప్పు చేసినా ఏ హృదయాన్ని పొడుస్తున్నామనే జ్ఞానం ఈరోజు మనలో ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలం. పరిశుద్ధంగా జీవించినప్పుడు మన జీవితం మహాద్భుతంగా మారుతూ ఉంది. మన యొక్క పాప జీవితానికి మనం ప్రభు హృదయపడి చేస్తున్న ఇలాంటి ఆటకానికి పరిహారం చేయాలి. మనము పాప సంకీర్తించాలి. మొదటి శుక్రవారం మార్గరెట్ మేరీ గారికి ప్రభు పదే హెచ్చరించాడు. ప్రతి నెల మొదటి శుక్రవారం పాప సంకీర్తన చేయండి, దివ్య పూజలు రెండుగా పాల్గొనండి, దివ్య సంప్రసాదంలో ఉండండి, పేదల పట్ల సహాయంగా ఉండండి అని ఆ ప్రభువు మార్గరెట్ గారికి బోధ చేశారు. అప్పటి నుంచి మొదటి శుక్రవారం భక్తి అనేది రాష్ట్రంలో వస్తూ ఉంది. అందుకే మనం కూడా మొదటి శుక్రవారం ప్రతి మొదటి శుక్రవారం వచ్చేసి పాప సంకీర్తన చేయాలి. సాధారణ పోయేవారు కింద మారేది కదా చేశారు. బాగుంటారు పాప సంకీర్తన చేశారా? చేయాలి, అందరూ చేయాలి. పాప సంకీర్తన దేవుడు ఇచ్చిన కథోలిక ఆశయం, కథోలిక జీవితాన్ని వేరే దాంట్లో లేదు.
ఇది లేదు. మేము డైరెక్ట్గా చెప్పుకుంటాం అంటారు కానీ డైరెక్ట్ చెప్తే చదవరాదు. యేసు క్రీస్తు ఇచ్చిన గొప్ప వరం ఈ పాప సంగీతం. ఇది చేసిన తర్వాత హృదయంలో ప్రశాంతంగా ఉంటుంది, హృదయంలో ఆ భారం పోతుంది. అందుకే ప్రభు మీరు మీ ప్రతి మొదటి శుక్రవారం పాపం చేయని మనకి నేర్పుతారు. సో మై బ్రదర్ అండ్ సిస్టర్, టుడే let us stand after Jesus for the wonderful love Christ is shown to us. కుడి చెప్పేదా అందరూ? కుడి చెప్పేదా అందరూ చెప్పండి. ఓ యేసు హృదయమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ యేసు హృదయమా, నిన్ను నమ్ముచున్నాను. నేను పాపిని, నన్ను క్షమించండి. నా పాపముల వల్ల నీ హృదయమును గాయపరిచి ఉన్నాను. నన్ను క్షమించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Close your eyes, place your right hand on your heart, chest, surrender your prayers now. This is a powerful time. Jesus listens all prayers. మన ప్రార్థనలు విని పరిశుద్ధ సమయమని ఎలాంటి ప్రార్థన నేను చేసినా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకో. నీ హృదయం
దేవుడికి మాత్రమే తెలుసు. ఎలాంటి వేదన కన్నీరు హృదయంలో ఉందో ఆయనకు మాత్రమే తెలుసు. ఆ ప్రభుకి సమర్పణ చేసుకో. నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలను, తల్లిదండ్రులను, బంధుమిత్రాదులను సమర్పణ చేయి. మన విచారణను సమర్పణ చేయి. ప్రభు ఎంతో మంచివాడు, మన జీవితాలు బహుగా ఆశీర్వదించేవాడు. మా ప్రభుకి సమర్పణ చేసుకో. నీ జీవితం కన్నీటిమయంగా ఉన్నా ప్రభువు నీకు కన్ను తొలుస్తూ ఉన్నాడు. నీకు ఆనందం అనుగ్రహిస్తూ ఉన్నాడు. సంతోషంతో నేను నింపుతూ ఉన్నాను. సమర్పించి
Blessed be his most sacred heart. Blessed be his most precious blood. Blessed be Jesus, the most holy sacrament of the altar. Blessed be the Holy Spirit, the Catholic. Blessed be the Great Mother of God, Mary, most holy. Blessed be her holy and immaculate conception. Blessed be her glorious assumption. Blessed be the Lady of Mary, Virgin and Mother. Blessed be Saint Joseph from Lord's Great House. Blessed be God, his angels and his saints. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ, and the love of God, and
Holy Spirit, be with you all. And with your spirit. Secret. Let us offer this Mass for these intentions. Thanks be Mass, the Sacred Heart of Jesus, and their perpetual help, invoking the blessings on the family members offered by St. Xavier family. Thanks be Mass, Sacred Heart of Jesus, and their perpetual help for all the blessings received offered by Margaret Rebecca and Jacinta Jyoti and family. Thanks be Mass, Sacred Heart of Jesus, and my Heart of Mary, invoking blessings on Abhishek, Tejasvi, and Arpit for special intentions offered by Pula Smita and family. Mass of the gift of the children offered by Vidya Sagar and Josna and family. Let us offer these intentions and offer intentions also that God may protect us, deliver us from all the evil ways, from all the evil intentions, that He is merciful towards ourselves and our families and our parish. Our Father, hallowed be thy name, thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses, as we forgive those who trespass against us, and lead us not into temptation, but deliver us from evil. Amen. Hail Mary, Full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and the Son, and the Holy Spirit, as it was in the beginning, is now, and ever shall be, world without end. my brother and sister, today the Mother Church celebrates the most sacred heart of Jesus, the solemnity. This devotion to the Sacred Heart of Jesus goes back at least to 11th century, but till 16th century it remained as a private devotion. In earlier days, they used to devote themselves to the 5 wounds of Jesus, not to the Sacred Heart of Jesus. The celebration of the Sacred Heart is associated with the physical wound, the mystery of both blood and water pouring out from the Christ's chest, and devotion of God asks from humankind that we all should love the heart of Jesus. Pope Pius XII wrote about the Sacred Heart in his 1956 encyclical on devotion to the Sacred Heart. Devotion to the Sacred Heart of Jesus is devotion to Jesus Christ Himself, but in particular ways of meditating on His interior life and on His threefold love, His divine love, His burning love that fed His human will, and His sensible love that affects His interior life. The first feast of the Sacred Heart was celebrated on August 31st, 1670 in Venice, France. The feast of Father Jean Hughes. From 3 dreams, the devotion spread, but it took the patience of St. Margaret Mary Alacoque for the devotion to become universal. In all of these visions, in which Jesus appeared to Margaret Mary, the Sacred Heart Jesus played a central role. The Sacred Heart of Jesus represents not simply His physical heart, but His love for all mankind. Pope Pius IX declared as a solemnity in 1856. Jesus knew and loved us each and all during His life, His agony, His passion, and gave Himself for us each and every one of us. Let us repeat after me. The Son of God loved me and gave Himself for me. He has loved us with a human heart. Praise the Lord. For this reason, the Sacred Heart of Jesus pierced by our sins, for our salvation, thus continually loves the Eternal Father, all human beings without exception. The idea is that the physical heart of Jesus is symbol of His divine love for humanity. The heart is burning for the love of you and me. Denoting sin, the thorns, denoting sin, sorrow, and hardship. The thorn is one of the most ancient symbols in the world.
The thorn is the emblem of Christ's passion, as with a crown of thorns. Once again, repeat after me. Jesus, meek and humble of heart, make my heart like unto yours. Sacred heart of Jesus, I love you. In the first reading today, we hear God shows Israel as his son. And when the son is not well, not eating well, or in some problem, God himself stooped down to him and fed him with the food. Such a love God is having. Yes, God's love is so great. He loves us very much. We are not understanding the love of God, but the love of God is very clear in the heart of Jesus. When the soldier pierced the heart of side of Jesus Christ, water and blood have gushed out from the heart of Jesus. From the side of Christ, the church is born. Adam and Eve, Adam was created, and Adam's rib was taken out the side, and then God created Eve. When God created Adam with his side, the Eve, God created from Jesus' side the church, that is all of us. The love of God is very clear in the cross of Jesus. Where do you find the love of God? Only you must go to the cross. When you go to the cross and repent of your sins, confess your sins, ask pardon for your sins, then you will see the vision of love in Jesus on the cross. Understand? Let us once again surrender our life to Jesus Christ, the heart of Jesus. This is the month of the Sacred Heart of Jesus, the month of June. Every family should consecrate the family to the Sacred Heart of Jesus. Let us feel sorry for all our sins and ask the Lord to forgive us. I confess to Almighty God And to my brothers and sisters, that I have greatly sinned, in my thoughts, in my words, in what I have done, and what I have failed to do, through my faults, through my most grievous faults. Therefore I ask the Superior Virgin, all angels and saints, and you, my brothers and sisters, to pray for me to the Lord our God. May Almighty God have mercy on us, forgive us our sins, and bring us to everlasting life. Amen. Your servant gathered here.
Let us pray. O God, who in the heart of your Son, who dead by our sins, bestow on us in mercy the boundless treasures of your love. Grant, we pray, that in paying the homage of our devotion, we may also offer worthy reparation. Through our Lord Jesus Christ, your Son, who lives and reigns with you in the unity of the Holy Spirit, God forever and ever. Amen. My heart recoils within me. First reading from the book of Hosea, chapter 11, verses 1, 3 to 4, and 8 to 9. When Israel was a child, I loved him, and out of Egypt I called my son. Verse 3 and 4. Yet it was I who taught Ephraim to walk. I took them up in my arms, but they did not know that I redeemed them. I led them with cords of human kindness, with bands of love. I was to them like those who let infants to their cheeks. I bent down to them and fed them. Verse from 8 to 9. How can I give you up, Ephraim? How can I hand you over, O Israel? How can I make you like Adnah? How can I treat you like Zebulun? My heart recoils within me. My compassion grows warm and tender. I do not excuse my fierce anger. I do not again destroy Ephraim. For I am God and no one, that Holy One in your midst, and I do not come in wrath. The word of God.
Second reading. A reading from the book of Ephesians, chapter 3, verses 8 to 12. In your Bibles on page number 193 of the New Testament. Although I am very least of all the saints, this grace was given to me to bring to the Gentiles the news of the boundless riches of Christ, and to make everyone see what is the plan of the mystery hidden for ages in God, who created all things, so that the church, the wisdom of God, in its rich variety, might now be made known to the rulers and authorities in the heavenly places. This was in accordance with the eternal purpose that He has carried out in Christ Jesus our Lord, in whom we have access to God in boldness and confidence through faith in Him. The word of the Lord. Please stand for the acclamation. Come to me, all who labor and are heavy laden, and I will give you rest, says the Lord. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to St. John. Glory to you, O Lord. New Testament, page number 114. Gospel of St. John, chapter 19, 31 to 37. Since it was the day of preparation, and so that the bodies would not remain on the cross on the Sabbath, for the Sabbath was a high day, the Jews asked Pilate that their legs might be broken, and that they might be taken away. So the soldiers came and broke the legs of the first and of the other who had been crucified with him. But when they came to Jesus and saw that he was already dead, they did not break his legs. But one of the soldiers pierced his side with a spear, and at once there came out blood and water. He who saw it has borne witness. His testimony is true, and he knows that he is telling the truth, that you also will believe. For these things took place, the scripture might be fulfilled. Not one of his bones will be broken. And again another scripture says, they will look on him whom they have pierced. The Gospel of the Lord. Praise the Lord Jesus Christ. I believe in God, the Father Almighty, Creator of heaven and earth. I believe in Jesus Christ, the only Son of God, who was conceived by the power of the Spirit, born of the Virgin Mary, suffered from Pontius Pilate, was crucified, died, and was buried. He was not dead. On the third day rose again from the dead. He ascended into heaven, and is seated at the right hand of the Father Almighty. From the dead will come and judge the living and the dead. I believe in the Holy Spirit, the Holy Catholic Church, the communion of saints, the forgiveness of sins, the resurrection of the body, and the life everlasting. Amen.
Look, O Lord, we pray, on the surpassing charity in the heart of your beloved Son, that what we offer may be a gift acceptable to you, an expiation of our offences through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit. Lift up your hearts. Let us give thanks to the Lord our God. It is truly right and just, our duty and our salvation, always and everywhere to give you thanks. Lord, Holy Father, Almighty and eternal God, through Christ our Lord. Or raised up by the cross, He gave Himself up for us with a wonderful love, and poured out blood and water from His pierced side, the wellspring of the Church's sacrament, so that one hour to the open heart of the Savior, all might draw water joyfully from the springs of salvation. And so with all angels and saints, we praise you as without end we acclaim. Holy, holy, Lord, power and might. Sing Hosanna, in your You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts we pray, by sending down your Spirit upon them with the true fall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed and entered willingly into his passion, he took bread, giving thanks, broke it, and gave it to his disciples, saying, Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you. In a similar way, when supper was ended, he took the chalice, and once more giving thanks, he gave it to his disciples, saying, Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the bread of the living and eternal covenant, which will be poured out for you and for many, for the forgiveness of sins. Do this in memory of me. The mystery of faith. We offer in all the bread of life and the chalice of salvation, giving thanks that have held us worthy to be in your presence and minister to you. Humbly we pray that partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world and bring it to the fullness of charity, together with Francis, our Pope, Grand Archbishop, and all the clergy. Remember also brothers and sisters who have fallen asleep in the hope of the resurrection,
and all you have died in your mercy, welcome them into the light of your face. Have mercy on us all, we pray, that the Blessed Virgin Mary, Mother of God, Mother of Perpetual Help, Saint Joseph, Saint Anthony of Padua, Saint Margaret Mary, with the blessed apostles, and all the saints shall please throughout the ages, we may merit to be heirs in our life, and may praise and glorify you, through your Son, Jesus Christ. Through him and with him and in him, O God Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever and ever. Jesus taught us to call God our Father, so we have the courage to say, Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that with the help of your mercy, we may be always free from sin and safe from all distress, as await the blessed hope and the coming of our Savior Jesus Christ. For the kingdom, the power, and the glory are yours, now and forever. Lord Jesus Christ, who said to the apostles, Peace I leave you, my peace I give you. Look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. The peace and joy of the Lord be with you always. And with your spirit. Let's offer each other the sign of peace. Peace be with you. Lamb of God, take away the sins of the world, have mercy on us. Lamb of God, take away the sins of the world, have mercy on us. Lamb of God, take away the sins of the world, grant us peace. Behold the Lamb of God, behold him who takes away the sins of the world. Blessed are those who all to the supper of the Lamb. Lord, I am not worthy that you should come my roof, but you say a word, and my soul shall be healed.
Christ save me, blood of Christ inebriate me, water from the side of Christ wash me, passion of Christ strengthen me, O good Jesus, hear me, within your wounds hide me, suffer me not to be separated from you, from the malignant enemy defend me, at the hour of my death call me and bring me unto you, and with all your saints I may praise you for all eternity. Amen. Act of consecration to the Sacred Heart of Jesus. O adorable Heart of Jesus, the tenderest, the most amiable, the most generous of all hearts, penetrate with gratitude at the sight of thy benefits. I come to consecrate myself wholly and unreservedly to thee. I wish to devote all my energies to propagating thy worship, and winning, if possible, all hearts to thee. Receive my heart this day, O Jesus, or rather take it, change it, purify it, to render it worthy of thee. Make it humble, gentle, by inflaming it with the fire to thy love. Hide it in thy divine heart, with all the hearts that love thee, and are consecrated to thee. Never permit me to take my heart from thee again. Let me rather die than breathe thy adorable heart. Thou knowest, O heart of Jesus, that the desire of my heart is to love thee always, to be holy time, in life and in death, in time and in eternity. Most Sacred Heart of Jesus, have mercy on us. Sacred Heart of Jesus, I trust in thee. For the intentions of our parish priest, for the peace of land and for the extension of the church. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us today our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Amen. Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Amen. Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Amen. Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. As it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. Mother of perpetual help, Pray for us. Mother of perpetual help, Pray for us. Mother of perpetual help, Pray for us. Most Sacred Heart of Jesus, Mercy on us. Most Sacred Heart of Jesus, Mercy on us. Most Sacred Heart of Jesus, Have mercy on us. Immaculate Heart of Mary, Pray for us. let us pray. May the sacrament of charity, O Lord, make us fervent with the fire of holy love, so that drawn always to your Son, we may learn to see him in our neighbor, through Christ our Lord. Amen. The Lord be with you. And also, May Almighty God bless you, the Father and the Son and the Holy Spirit. Amen. The Mass is ended. Go in the peace of Christ. Thanks be to God.